అందరికీ నమస్తే అండి. నెక్స్ట్ 2026 సంవత్సరంలో జనగణన జరగబోతుంది. అంటే జనాభా లెక్కలు. నిజానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. 2011లో చివరిగా జరిగాయి. సో 2021లో జనాభా లెక్కలు జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. 2022, 23లో జరపొచ్చు. కానీ 2024లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ వాళ్ళకు బహుశా ఇష్టం లేదు. పార్లమెంట్ స్థానాలు పెంపు ఆ లెక్క చాలా లెక్కలు ఉన్నాయిలే, ఆ వ్యవహారం చాలా ఉంది కాబట్టి అప్పుడు జరపలా. సో ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు నిర్వహించడానికి, లెక్కలు బయటికి వెల్లడించడానికి, సో ఆ జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాలు, లోక్సభ స్థానాలు పునర్విభజన చేయడానికి కేంద్రం సమాయత్తమవుతుంది. ఈ క్రమంలోనే ఈ జనాభా లెక్కలతో పాటు అంటే జనగణనతో పాటు కులగణన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇందాకే ఒక విషయం మాట్లాడుతూ వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేస్తాము అని చెప్పారనమాట. కులగణన వివరాలు కూడా తీసుకుంటాం, కులాల వివరాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఇది ఒక రకంగా మంచి విషయమే, ఖచ్చితంగా మంచి విషయం. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో ఎప్పుడో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు అడపదడప కొన్ని సవరణలు చేస్తూ ఉపవర్గీకరణలు, ఉపకులాలకు కొన్ని వర్గీకరణలు చేస్తూ ఆ కులాలకు ఉన్న రిజర్వేషన్లు అటు ఇటు పంచుతున్నారు. ఉన్న రిజర్వేషన్లని అటు ఇటు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ దామాషా ప్రాతిపదికన, దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అమలు అవ్వట్ల. ఫర్ ఎగ్జాంపుల్, దేశవ్యాప్తంగా బీసీ జనాభా అరౌండ్ 48 నుంచి 52%. దేశం మొత్తం మీద అదే ఉండొచ్చు. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉంది 65% పైగా బీసీ జనాభానే. ఆంధ్రప్రదేశ్ ఉంది అరౌండ్ 52-53% వరకు బీసీ జనాభానే, ఓన్లీ బీసీలే. ఇట్లా దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాల వారీగా ఉంటాయి. సో దేశం మొత్తం మీద ఇదే యావరేజ్ ఉంటుంది. కానీ రిజర్వేషన్లకు వచ్చేసరికి బీసీలకు రిజర్వేషన్లు తక్కువే, 34% అలా ఉంటారు. సో ఇప్పుడు కులగణన చేస్తే ఖచ్చితంగా కులాల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి, పెంచే అవకాశాలు ఉంటాయి. అలా పెంచితే, అంటే అలా పెంచకపోతే కులగణన చేయడం అనవసరం. అలా పెంచితే రిజర్వేషన్ల మూల సూత్రానికి దెబ్బ. మొత్తం కలిపి రిజర్వేషన్లు 50% ఉండాలని అప్పుడు చెప్పారు రాజ్యాంగంలో. ఆ తర్వాత వీళ్ళు సవరించి వాళ్ళకి యాడ్ చేసి వీళ్ళకి యాడ్ చేసి కోర్టు వరకు వెళ్ళి రాజ్యాంగ ధర్మాసనం వరకు వెళ్ళి అనేక వ్యవహారాలు జరిగాయి. సో ఇప్పుడు ఒక్క బీసీలో ఇంత శాతం ఉంటే ఎట్లా? వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వలేరు కదా, అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వలేరు కదా. సో అదొక పెద్ద చిక్కుముడు అనమాట. సో ఓవరాల్గా ఉన్న రిజర్వేషన్లు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% అయితే 50% మాత్రమే రిజర్వేషన్ ఉంటే అందులో ఎస్సీల జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు, బీసీ జనాభా ఆధారంగా వీళ్ళకి రిజర్వేషన్లు, ఇట్లా మైనారిటీ వర్గాలకు అది జరుగుతుందన్నమాట. సో నేను అనుకోవడం ఏంటంటే కేంద్రం కూడా ఒక పెద్ద తేనె తుట్టను కదిపే అవకాశం ఉంది. 2029 పార్లమెంటు ఎన్నికలకు ముందే కేంద్రం రిజర్వేషన్ల జోలికి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ నియోజకవర్గాలు పునర్విభజన జరుగుద్ది. రిజర్వేషన్ల అంశంలో కొంచెం లోపాయికారి అంశాలను చర్చించి తేనె తుట్టె కదిపి కొన్ని రిజర్వేషన్ల ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. అలాగే ఎక్కడెక్కడ ఈ జనాభా బీసీలు ఎక్కడ ఎక్కువ, ఎస్సీలు ఎక్కడ ఎక్కువ అనేది చూసి అవసరమైతే చట్టసభల రిజర్వేషన్లు అంటే ఎస్సీ స్థానాలు పెంచడం కావచ్చు, లేదా కొత్తగా బీసీ రిజర్వేషన్లు తేవాలని డిమాండ్ అయితే ఉంది. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఉంది. సో అది తీసుకొచ్చిన ఆశ్చర్యపోకర్లా. సో ఇట్లా మొత్తానికి కులగణన విషయంలో కేంద్రం ఒక ప్రకటన చేయండి. ఇప్పుడు గతంలో బీహార్లో కులగణన చేశారు, తెలంగాణలో చేశారు. తెలంగాణలో రాష్ట్రం మొత్తం యూనిట్గా లెక్కలు చెప్పారు తప్ప, బీహార్లో అయితే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో మొత్తం మొత్తం జనాభా ఎంత, ఏ కులం జనాభా ఎంత అనేది బహిరంగంగా ఓపెన్గా ఆ గ్రామ పంచాయతీ బోర్డు మీద నోటీస్ బోర్డు పెట్టారు. సో అది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. సో ఆ ట్రాన్స్పరెన్సీ దేశం మొత్తం మీద ఉంటే నిజంగా గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్లతో సహా కొంత మార్పులు చేర్పులు చేయొచ్చు అనమాట. సరే, ఈ చట్టసభల రిజర్వేషన్లు ఇవన్నీ పక్కన పెడితే ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లో నిజంగా ఈడబ్ల్యూఎస్లో ఉంటాయి. ఏంటది, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారండి. సో ఇక్కడ ఈ కులగణనతో సహా ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారనే దాంతో సహా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు రావాలి. సో ఇట్లా ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, మొన్న లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్య గణన అన్నారు. నైపుణ్యాలను లెక్క వేసి వాళ్ళకి తగ్గట్టు, ఆ నైపుణ్యానికి తగ్గట్టు
మేము జాబులు ఇస్తాము అన్నారు. అది ఇంకా జరుగుతోంది. అది మధ్యలో ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు జరుగుతుందంట, చూడాలి. సో ఇప్పుడు కులగణన కూడా కులాల సంఖ్య ఆధారంగానే వాళ్ళకి రిజర్వేషన్లు కేటాయించడమా, రాజకీయంగా పెత్తనం ఇవ్వడమా, లేదా విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు మెరుగుపరచడమా అనేది కేంద్రం ఆలోచన చేస్తుందన్నమాట.